ముందు పక్కన వైఫ్, ఇక్కడ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కొంచెం మాటలు వస్తాయి అని చూస్తాను, ట్రై చేస్తాను. అసలు మాటలు ఎప్పుడు రావు కదా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్నాం, విచ్ ఇస్ బికమ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. యాక్చువల్గా ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, ఏదో 1986లో యాక్సిడెంట్గా ఇక్కడికి వచ్చాను. అప్పుడు అడగకుండానే నువ్వు కలివిపాండ్లు ఇచ్చావు. దాని తర్వాత అలా ఏదో సినిమాలు చేస్తూనే ఉన్నాను. నేను అడగకుండానే చాలా హిట్లు ఇచ్చావు. అప్పుడు మధ్యలో నేను అడగకుండానే ఒక చంటి లాంటి సినిమా ఇచ్చేసి అదో పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. దాని తర్వాత అడిగినా అడగపోయినా గుర్తులేదు, కానీ చాలా ఒక ప్రేమించుకుందరా ఇచ్చారు, ఆడవారి మాటలకు ఇచ్చారు, సీతం వాకిట్లు ఇచ్చారు, గణేష్ ఇచ్చావు, లక్ష్మి ఇచ్చావు, తులసి ఇచ్చావు, రాజా ఇచ్చావు, ఇలా ఎన్నో ఇస్తానే ఉన్నారు. అలా 2000లో మళ్ళీ ఒక ఇండస్ట్రీ కలిసి ఉందారా ఇచ్చారు. నేను అడగలేదు, కానీ నువ్వు ఇస్తానే ఉన్నావు. బట్ ఈసారి 2025లో చాలా సైలెంట్గా ఏం అడగకుండా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. I just don't know how to thank the universe, because this is something beyond my imagination. ఇది కళ నిజమా కూడా తెలియట్లేదు. బట్ ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ఎవ్రీబడీస్ పాజిటివ్ ఎనర్జీ. ప్రేక్షకులు, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్, ఇండస్ట్రీలో ఉన్న అందరూ కోరుకున్నట్టున్నారు ఈసారి ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా మంచి పిక్చర్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. సో ఐ ఓ ద సక్సెస్ టు ఎవ్రీబడి, ఆల్ ద ఫిల్మ్ లవర్స్, all the cinema lovers, to the whole industry, to my whole crew, everybody who was involved in this film. Thank you so much for taking me and giving me this blockbuster. And cinemas, I think from the beginning, right from day one, shooting జరిగేటప్పుడే అదే ఈ ప్రమోషన్స్ చేసి డాన్స్ చేసి కొంచెం నా కాలు కొంచెం దొబ్బింది కొంచెం. ఇట్స్ పెయినింగ్. రైట్, ఓకే. సరే, వైఫ్ పక్కన రా, నువ్వు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు కూడా రా, కొంచెం చూద్దాం. ఓకే అనిల్ రామ్మా, అనిల్ ఎక్కడున్నావా, రావాయా నువ్వు. ఓకే. అండ్ మా గురుగారు రాఘవేంద్ర గారు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫర్ లాస్ట్ couple of years he was always telling, I think with his experience, వెంకీ ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయి, మా తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుద్ది. వీ బీన్ వెయిటింగ్ ఫర్, అండ్ హిజ్ ప్రెడిక్షన్ కేమ్ ట్రూ. ఐ థ్యాంక్ మై గురుగారు రాఘవేంద్రరావు ఫర్ ప్రెడిక్టింగ్ సచ్ that this film will do really well. Thank you, sir. And now fans and my family audience who came and received this film in such a big way, నిజంగా నాకు మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు కావాలి. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అంటే ఎక్కడికి వెళ్ళినా దేర్ ఆర్ సో మెనీ పీపుల్, అంటే లాస్ట్ 5-10 years సినిమా చూడని వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసారంటే అది నిజంగా ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఎన్నో థియేటర్స్ మూసిపడ్డ థియేటర్లు కూడా అక్కడ కూడా జనాలు వచ్చి చూసారంటే రియలీ ఇట్స్ హ్యాపీ ఒకేషన్. Anil, you've done an outstanding job. Thank you so much. And మళ్ళీ సంక్రాంతికి వస్తాం 2027లో మళ్ళీ. అంటే రికార్డ్స్ కొట్టడం అని కాదు. ఐఎమ్ నాట్ అ పర్సన్ ఫర్ రికార్డ్స్, బట్ ఐఎమ్ అ పర్సన్ హూ వాంట్స్ టు డెలివర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. ఐ వాంట్ పీపుల్ టు ఎంజాయ్ such films. So that's it. I think now my leg is giving way. Thank you so much. Thanks Andy. Chala thanks. Thank you so much, sir. Idi all time highest in victory Venkatesh gari career. అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా.
కనుక మీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రియలిస్టిక్గా చేశారు. కూర్చోండి. బీమ్స్, ఈ పిక్చర్కి వన్ ఆఫ్ ది అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి. నీ మ్యూజిక్ మట్టుకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించేసావు, అదిరిపోయింది. ఈ కాంబినేషను ఇంకా ఎన్నో పిక్చర్లు అనిల్ చెప్తున్నాడు, నెక్స్ట్ చిరంజీవి గారిది కూడా నువ్వే చేస్తున్నావని. దాంతో సమీర్ ఎక్కడున్నావు? ఫోటోగ్రఫీ వెనక్కుంటామంటే. సో శ్రీనివాస్ రెడ్డి అందరూ బాగా చేశారు. అనిల్, 2 విషయాలు ఈ సినిమాలో ఈ ఐడియా ఎవరు ఇచ్చారనేది నాకు చాలా నచ్చింది. ఏంటంటే వెంకటేష్ బాబు సెల్యూట్ చేసి దింపలేకపోతాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? అసలు దానికి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి రావటం అదొకటి. రెండోది, మామూలుగా ఈ అమ్మాయి మామిడికాయ పచ్చడి ఆవకాయ కలిపేసి వాడిని తినమంటే తినని వెనక్కనే చంపేయడానికి కారణం అయిపోయింది. ఆ సావుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పడేటట్టు తీయాలన్న ఐడియా కాదు. మామూలుగా ఆడు వెళ్ళినా కదా అట్లా తోస్తే చచ్చిపోయాడని చెప్పేసి సరిపోతున్నాను. అబ్బా అసలు ఎన్ని 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 అన్ని షాట్లు ఈ 2 సినిమాలు నాకు మటుకు విపరీతంగా అంటే నేను తీయాల్సిన నువ్వు తీసావని భయంతో. ఇలాంటి పిచ్చి అన్నీ నేనే చేస్తాను. సో వెంకటేష్ గురించి, ఈజ్ మై ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సుందరకాండ చూసినప్పుడు పక్కన హెవీది కానీ ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశానో. ఈ పిక్చర్లో అసలు ఇద్దరమాన్ని ఇస్తే అసలు ఎట్లా ఆడుకుంటాడో నాకు తెలుసు. బయటేమో సైలెంట్గా ఉంటాడు. అది మట్టుకు బాగా పండింది. అండ్ ఈ సినిమాకి ఏబిసిడీల్లో చెప్పాలంటే వి ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లోనే తీసిన సినిమాలో వి ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం. ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం అయింది ఈ సినిమాతో. అండ్ డీలో దిల్ రాజు అనిల్ రావుపూడి కాంబినేషను అన్నీ హిట్సే. నెక్స్ట్ ఏమొస్తుంది అనేది కూడా హిట్. తర్వాత ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అనిల్ అంటే ఏ ఫర్ ఆనందం అనమాట. ఏ ఫర్ ఆనందం అనేది మామూలు ఫస్ట్ F1లో. తర్వాత ఇంకో సినిమాలో F2 కదా, F3లో అనదర్ ఎంటర్టైన్మెంట్ అంటే AA. ఇప్పుడు ఈ సినిమాతో AAA అయ్యాడు. అంతులేని ఆనందం ఇచ్చే అనిల్. థ్యాంక్ యూ. అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది డాక్టర్స్ తలకాయ నొప్పిగా ఉంది, బీపీగా ఉంది అదేంటే వెంటనే వెళ్ళి అనిల్ రావుపూడి సినిమా చూసిరండి అంటారు. ఎందుకంటే ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్. అంటే భక్తి సినిమాలు కూడా తీసాను అనుకోండి, బట్ ఐ ఎంజాయ్ మోర్. ఇలా రాజుని, అనిల్ని, మ్యూజిక్ డైరెక్టరు, కెమెరామ్యాను, ఆర్టిస్టులు అందరూ ఇద్దరు బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఫస్ట్ మార్క్ మీకే వేసాను. తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు కాదు పంపిస్తాయి బుల్రాజ్. థ్యాంక్స్ సార్. ఏ మంచి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కానీ వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్ళికి వెళ్ళకవు.
నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని. అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల ఇంకెవరు రామజోగ శాస్త్రి, అనంత్ శ్రీరామ్ అందరూ ఇందులో పాటలన్నీ టింగ్ టింగ్ అని అన్ని పాటలు బాగున్నాయి. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్. అనిల్ ఎట్లాగే నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు. నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో